అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, మునగ సాగులో ఆకుగూడు పురుగు, కాయతొలుచు ఈగ నివారణ, వేసవి అపరాల సాగులో మెలకువలు. ఇక జై కిసాన్లో వాణిజ్య స్థాయిలో యాపిల్ సాగు ప్రయోగాత్మకంగా చేపట్టిన సంగారెడ్డి రైతు. అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉండే పంటలు అపరాలు. స్వల్పకాలంలోనే అంది వస్తాయని 2-3 తడులిస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ పంటలను వేసుకుంటూ ఉంటారు. నేలకు నత్రజని అందించి సత్తువు పెంచే పంటలివి. ఫిబ్రవరి 2వ పక్షం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు వేసవి పంటలుగా అపరాలను విత్తుకునేందుకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా మినుము, పెసర్లను వరి, ప్రత్తి వంటి పంటలు తీసుకున్నాక వేసుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో ఉండే వేడి వాతావరణ పరిస్థితులకు పైరులో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగుల వల్ల ఆకుముడత, పల్లాకు, మొవ్వుకుళ్ళు వంటి వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. వేసవి సాగుకు తగ్గట్లుగా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవటం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను ఇప్పుడు చూద్దాం. వేసవిలో స్వల్పకాలిక పంటలైన మినుము, పెసర వంటి అపరాలను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. రబీ వరి తర్వాత అలానే మొక్కజొన్న, పసుపు, మిర్చి వంటి పంటలు తీసుకున్న అనంతరం సాగు చేయొచ్చు. వేసవి అపరాల సాగుకు తక్కువ కాలపరిమితి గల రకాలు, బెట్టను, రసం పీల్చు పురుగులను తట్టుకునే రకాలను ఎంచుకోవడం అత్యంత ఉత్తమం. పెసరలో IPM 224, LGG 460, LGG 407, WGG 42 రకాలు వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు 65 నుంచి 70 రోజుల కాలపరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకుంటూ ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. ఇదే మినుములో LBG 752, GBG 1, TBG 104, PU 31 రకాలు వేసవి సాగుకు అనువుగా ఉంటాయి. ఈ రకాలు 75 నుంచి 80 రోజుల కాలపరిమితి కలిగి పల్లాకు తెగులను తట్టుకుంటూ ఎకరాకు 8 నుంచి 9 క్వింటాల దిగుబడినిస్తాయి. పెసరను మెట్ట భూముల్లో ఆరుతడిగా వేసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అదే వరి మాగాణంలో వేసేటట్లయితే ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. మినుమును ఆరుతడిగా వేసుకునేటట్లయితే ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం కావాలి. అదే వరి మాగాణంలో వేసేటట్లయితే ఎకరాకు 16 నుంచి 18 కిలోల విత్తనం అవసరమవుతుంది. వేసవి అపరాల్లో రసం పీల్చు పురుగులు సమస్యగా ఉంటాయి కాబట్టి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FS మందును లేదా 5 గ్రాముల థయోమిథాక్సోమ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం మందును పట్టించి తర్వాత విత్తుకోవాలి. అపరాలను కొత్తగా వేసే ప్రాంతాల్లో 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించి విత్తుకుంటే దిగుబడులు బాగుంటాయి. ఎకరాకు ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులను వేసుకోవాలి.
పూత పిందె దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలి. అపరాల్లో ప్రధాన సమస్య కలుపు. విత్తనాలు విత్తడానికి ముందే ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదే మొలిచిన తర్వాత గడ్డిజాతి కలుపు నివారణ కోసం పంట విత్తిన 20 నుంచి 25 రోజులకు ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్ల క్వైజలోపాప్ ఇథైల్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి వెడల్పాకు రెండూ ఉన్నట్లయితే ఎకరాకు 200 మిల్లీలీటర్లు ఇమిజితాపేర్ను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2 నుంచి 3 తడులు ఇవ్వాలి. స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించవచ్చు. వేసవి అపరాల్లో రసం పీల్చు పురుగులు ప్రధాన సమస్య కాబట్టి తెల్లదోమలు అతుక్కోవడానికి వీలుగా పసుపు రంగు జిగురు అట్టలు, తామర పురుగుల కోసం నీలం రంగు జిగురు అట్టలు ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. తెల్లదోమలు పల్లాకు తెగులు వ్యాపింపచేయడానికి కారణమవుతాయి. తెల్లదోమ పురుగులు కనిపించిన వెంటనే 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ పల్లాకు తెగులు సోకిన మొక్కలు కనిపిస్తే పీకి కాల్చివేయాలి. విత్తనం వేసుకోవడానికంటే ముందే పొలం చుట్టూ 3-4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్న వేసుకుంటే తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు ఎసిటామిప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేసవి అపరాల సాగులో మరో ప్రధాన సమస్య మరూకా పురుగు. ఈ పురుగులు లేత ఆకులను పిందెలను గూడుగా చేసుకుని తిని నష్టం కలిగిస్తుంటాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్తగా 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అక్కడక్కడ పురుగు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడీ కార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 40 మిల్లీలీటర్లు ప్లూబెండమైట్ లేదా 70 మిల్లీలీటర్లు స్పైనోషాడ్ మందులను అవసరాన్ని బట్టి మార్చి పిచికారీ చేసుకుంటే మరూకా పురుగును సమర్థవంతంగా నివారించుకునే వీలుంటుంది. ప్రత్యేక సాగు వాతావరణ పరిస్థితులు కలిగిన నెల్లూరు జిల్లాలో నీటిపారుదల క్రింద సాగు చేసిన వరి, మెట్టలో సాగు చేసిన మినుము, శనగ పంటలు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. తిరిగి పంటలు విత్తుకునే లోపు నేల ఆరోగ్యాన్ని తెలుసుకుంటే పంటలకు అవసరమైన పోషకాలను అందించి ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు భూసార పరీక్షలు ఉపకరిస్తాయి. పంట కోతలు పూర్తయి భూములన్నీ ఖాళీగా ఉండే సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులు పంటలు పూర్తయ్యాక తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా ఎరువులు వాడటం మంచిది. రైతులు భూసార పరీక్షలకు మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, మట్టి నమూనాలు సేకరించాక ప్రయోగశాలలకు పంపించేటప్పుడు ఏ వివరాలు తెలియజేయాలి, భూసార పరీక్షలు చేయించడం వల్ల కలిగే ఉపయోగాలేమిటి, వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. రైతులకు భూసార పరీక్ష అనేది చాలా ఆవశ్యకత ఉంది. సో మనకు వర్షాధార ప్రాంతాల్లో ఒకలాగా, అలాగే మనం ఏదైతే బోర్లలో అలాగే మా నీళ్లు పెట్టి మనము వ్యవసాయం చేస్తున్న పొలాల్లో ఒకలాగా తీసుకోవాల్సి వస్తుంది. సో మనకు వర్షాధార ప్రాంతాల్లో వచ్చేసి 3 సంవత్సరాలకు ఒక్కసారి మనము భూసార పరీక్ష చేయించుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఏదైతే ఇప్పుడు ఇరిగేటెడ్ ఏరియాస్ అంటాం, మనం బోర్ల ద్వారా కానీ లేదా ఛానల్స్ ద్వారా కానీ మనం ఏదైతే మనం నీళ్లు కట్టుకొని మనము వ్యవసాయం చేస్తున్నామో అలాంటి పొలాల్లో 3 పంటలకు ఒక్కసారి భూసార పరీక్ష చేయించుకోవాలని కూడా చెప్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ భూసార పరీక్షలు మనము ఆ లోతు తీసుకునే విధానంలో కూడా చాలా వేరియేషన్ అనేది వస్తుంటుంది. సో ప్రస్తుతం మనకు పైపోటుగా ఉన్న వేరు వ్యవస్థ ఉన్న మొక్కలలో లేదా పంటలలో అయితే 15 సెంటీమీటర్ లోతు మనము మట్టిని తీసుకోగలిగితే సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఏదైతే మనకు డీప్ రూట్ సిస్టమ్ ఉంటుందో అలాంటి దాంట్లో 30 సెంటీమీటర్ యొక్క లోతు మనం వి షేప్ ఆకారంలో మన సాయిల్ శాంపుల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వరి పంటలలో కానీ అలాగే నార్మల్ శనగ కానీ లేదా మినుము కానీ ఇలాంటి పంటలలో ఏమవుతుందంటే
ఒక ఎకరాలో 8 నుంచి 10 ప్లేస్లలో మనము సాయిల్ శాంపుల్ అనేది తీసుకోవాలి. పండ్ల తోటల్లో మనకు వచ్చేసి సాయిల్ శాంప్లింగ్ అనేది ఒక 4-5 చోట్ల తీసుకుంటే సరిపోతుంది. సో మనకేంటంటే ఫస్ట్ ఈ సాయిల్ శాంప్లింగ్ ప్రొసీజర్ ఒకసారి చెప్తున్నాను. వి ఆకారంలో మనము 15 సెంటీమీటర్ లోతు ఒక దగ్గర, లేదా అదే డీప్ రూట్ సిస్టమ్ ఉన్న దగ్గర అయితే 30 సెంటీమీటర్ లోతులో మనం తీసుకున్న మట్టిని ఒక దగ్గర తీసుకొని ఆ మట్టిని మనము 4 భాగాలుగా విభజించి ఆ ఎదురుగా ఉన్న భాగాల్ని మనం తీసేసి ఫైనల్ దాన్ని క్వాడ్రెంట్ మెథడ్ అని చెప్పి మనం అంటాము. ఈ క్వాడ్రెంట్ మెథడ్ చేయడం ద్వారా ఫైనల్గా మనకు ఒక శాంపుల్ని 1/2 kg వరకు ఆ శాంపుల్ని తీసుకోగలిగితే చాలా సత్ఫలితాలు పొందవచ్చు. శాంపుల్ మనం ఏదైతే 1/2 kg మట్టిని మనం తీసుకున్నామో మనము నీడలో ఎండబెట్టి వాటిని సాయిల్ టెస్టింగ్ కోసం మనము లేదా భూసార పరీక్ష కోసం మనము పంపించవచ్చు. సో ఈ భూసార పరీక్షలో మనము గుర్తించవలసిన విషయాలు ఏంటంటే, గట్ల దగ్గర మనము మట్టిని తీసుకోరాదు, అలాగే కాలువల దగ్గర తీసుకోరాదు, చెట్ల కింద తీసుకోరాదు, అలాగే ఎరువు కుప్పలు ఉన్న దగ్గర కూడా మనము తీసుకోరాదు, అలాగే నీరు నిల్వ ఉన్న చోట కూడా మనము ఈ మట్టిని అనేది సేకరించరాదు. ఇంకోటి ఏంటంటే, ఈ ఎండబెట్టేటప్పుడు ఎప్పుడైతే మనం శాంపుల్ ఎండబెడతామో ఈ ఎండబెట్టేటప్పుడు మనము ఫెర్టిలైజర్ బ్యాగ్స్ అనేది మనము ఎప్పుడూ వాడకూడదు. ఏదైతే మనం ప్లాస్టిక్ కవర్స్ని తీసుకొని మనం సాయిల్ శాంప్లింగ్ అనేది చేయాలి. కొన్ని పొలాలు వాలుగా ఉంటాయి, సో వాలుగా ఉంటాయి, అలాగే ఫ్లాట్గా కూడా ఉంటాయి. సో ఇలా మిక్స్డ్ టైప్ ఉన్న దగ్గర ఏంటంటే మనకు వాలుగున్న దగ్గర ఒక శాంపుల్ తీసుకోవాలి, అలాగే ఫ్లాట్గా ఉన్న దగ్గర ఒక శాంపుల్ తీసుకోవాలి. సో ఈ 2 సపరేట్గా తీసుకొని మనము సాయిల్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. సో ఇంకోటి, మనకు ఒక రైతుకు ఎక్కడైనా కానీ పొలంలో చౌడు ఉంది అనేసి అనుమానం ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సపరేట్గా మట్టిని మనం సేకరించి సాయిల్ శాంప్లింగ్ అనేది చేయించాల్సి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, మనకు ఈ హార్టికల్చర్ విషయంలో అంటే మనకు పండ్ల తోటల విషయాలకు వచ్చేసరికి మనము 1 నుంచి 4 చోట్ల తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే 1 నుంచి 2 మీటర్ లోతు మట్టిని మనము శాంప్లింగ్ కోసం సేకరించాల్సి వస్తుంది. ఇప్పుడు మనము రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా, ఈ భూసార పరీక్షలు చేయించుకొని ఆ భూసార పరీక్షల ద్వారా వచ్చిన రిజల్ట్స్ బట్టి మీరు ఎరువులు సక్రమంగా మోతాదులో వేసుకోగలిగితే మనం భూమిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము, అలాగే మన ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఇన్పుట్ మెయిన్ మనం ఏంటంటే, ఈ మనకు రైతు చేస్తున్న వ్యవసాయంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి వచ్చేసి ఎరువులకు అలాగే పురుగుల మందులకి మనం పెడుతున్నాము. సో ఈ 2 విషయాల్లో మనం ఎప్పుడైతే ఆచితూచి అడుగు వేసి మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే రైతు కూడా లాభసాటిగా మారుతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగించబడే కూరగాయ పంట మునగ. ఈ మధ్యకాలంలో మునగ కాయలకే కాదు, ఆకుకు డిమాండ్ పెరుగుతోంది. అధిక పోషకాలు, విటమిన్లు, ఔషధ విలువలు గుర్తెరిగాక మునగ ఆకు వాడకం సైతం విరివిగా పెరిగింది. అందుకే ఒకప్పటి పెరటి చెట్టైన మునగ నేడు వాణిజ్య రూపు సంతరించుకొని తోటలుగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో PKM1 అనే వార్షిక మునగ రకం విస్తారంగా సాగులో ఉంది. వార్షిక మునగను ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. పూత కాత దశలో ఉన్న మునగకు ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా ఆకుగూడు, కాయతొలుచు ఈగల సమస్యను సకాలంలో గుర్తించి నివారించుకోగలిగితే పూత పిందెరాలుడు తగ్గి నాణ్యమైన కాయలు పొందే అవకాశం ఉంటుంది. మునగలో వచ్చే గూడు పురుగు, కాయతొలుచు ఈగల నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. మునగ చెట్టుని పారడైజ్ ట్రీ, మిరాకిల్ ట్రీ అని కూడా పిలుస్తారు. సో ఎందుకంటే మునగలో ప్రతి భాగము చాలా విలువైనది. ఆయుర్వేదిక్లో కూడా దీని గురించి ప్రాచుర్యం పొంది ఉంది. మునగ కాయల కోత దశలో కానీ మనకు కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆకుగూడు పురుగు అనేది వస్తుంది. ఇది వర్షాకాలంలో కానీ పూత దశలో కానీ ఆశించవచ్చును. ఈ ఆకుల మధ్యలో చేరి ఈ గోకి తినడం కానీ, పూతని గూడుగా చేసుకొని తినడం వల్ల కానీ ఎక్కువ నష్టం చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమాత్రం ఆకులు లేకుండా కూడా తినేస్తాయి. సో ఇలాంటి లార్వాలను గమనించిన వెంటనే
మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీని కొరకు ప్రొఫెనోఫాజ్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుగూడు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా పూత కాత దశలో మనకు కాయతొలచి ఈగ అనేది వస్తుంది. ఇది పూత దశలో అండాశయాన్ని చేరి తినేయడం, తర్వాత పిందె ఏర్పడిన తర్వాత లోపలి భాగం నుంచి తినేయడం వల్ల మనకు కాయల మీద బంక లాంటిది కారుతుంది. అలాగే మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లార్వాలు కూడా గమనిస్తాము. దీని నివారణకి పూత సమయంలో మనం ఫసలోన్ మందుని లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయలు తెంపడానికి ఒక 15 నుంచి 30 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. ఆ తర్వాత కాయ పెరుగుదల దశలో మనం సమర్థవంతంగా నివారించడానికి ఈ విషపెర్రలను తయారు చేసుకోవాలి. దీని కొరకు టమాటాల గుజ్జులాగా తయారు చేసుకొని ఒక నైట్ ఫెర్మెంట్ చేసిన తర్వాత దానికి కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కానీ ఏదైనా ఒక పురుగు మందుని తక్కువ మోతాదులో కలిపి ఎకరానికి 25 ప్లేస్లలో మనం పెట్టినట్లయితే దీనికి సంబంధించిన అడల్ట్స్ అనేది ట్రాప్ అయిపోతాయి. అలాగే కాయ దశలో మనకి ఇలాంటి పురుగును గమనించినట్లనే మనం ఇమామెక్టిక్ బెంజోయేట్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపేసి చెట్టు మీద అంతటా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలచి ఈగను సమర్థవంతంగా నివారించవచ్చును. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి శీతల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పంట యాపిల్. అక్కడ చల్లటి వాతావరణంలో మాత్రమే యాపిల్ కాస్తుంది. అలాంటి పంటను మన దగ్గర చలి ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి, తెలంగాణలోని ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో చాలా కొద్ది మంది రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉష్ణమండల ప్రాంతంలోనూ యాపిల్ సాగు చేయటం విశేషం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు తొలిసారిగా వాణిజ్య స్థాయిలో యాపిల్ సాగుకు శ్రీకారం చుట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి శీతల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పంట యాపిల్. అక్కడి చల్లటి వాతావరణంలో మాత్రమే యాపిల్ కాస్తుంది. అలాంటి పంటను మన దగ్గర చలి ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని లంబసింగి, తెలంగాణలోని ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో చాలా కొద్ది మంది రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉష్ణమండల ప్రాంతాల్లోనూ యాపిల్ సాగు చేయటం విశేషం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఒకరు తొలిసారిగా వాణిజ్య స్థాయిలో యాపిల్ సాగుకు శ్రీకారం చుట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. హైదరాబాద్కు చెందిన విశ్రాంత BHEL ఉద్యోగి కిషోర్ బాబుకు ఉద్యాన పంటల సాగంటే మక్కువ ఎక్కువ. వైవిధ్యం గల పంటల సాగుపై ఆసక్తి చూపుతుంటారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి ప్రాంతంలో తనకున్న పొలంలో యాపిల్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దక్కన్ పీఠభూమి ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్ డివిజన్లో శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. యాపిల్లో అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని పెరిగే రకాలు అందుబాటులోకి రావడంతో వాటిని తెచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఈదులపల్లిలో 7 ఎకరాల తన వ్యవసాయ క్షేత్రంలో 3 ఎకరాల్లో డ్రాగన్ పంటను వేసిన కిషోర్ బాబు మిగతా 3 ఎకరాల్లో ఖర్జూరం, యాపిల్ పంటను అత్యధిక సాంద్ర విధానంలో నాటుకున్నారు. ప్రస్తుతం యాపిల్ నాటి సంవత్సరంన్నర అవుతోంది. ఇప్పుడు పూత, కాత మొదలైందని, 3వ సంవత్సరం నుంచి తొలి ఫలసాయం మొదలవుతుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాకు మొదటి నుంచి అగ్రికల్చర్ అంటే పర్టికులర్గా హార్టికల్చర్ ప్యాషన్ పట్టుదల లేనిది చేయాలనేది. సో దీంట్లో ఏంటంటే నార్మల్గా అందరూ చేసే ఇది కాకుండా నేను సెలెక్ట్ చేసుకుంది 3 న్యూ వెరైటీస్. ఒకటి డ్రాగన్, రెండోది ఖర్జూరా, మూడోది యాపిల్. ఈ డ్రాగన్, ఖర్జూరా కొన్ని చోట్ల మన దగ్గర ఏపీలోను తెలంగాణలో కూడా వేశారు. బట్ యాపిల్ అనేది కమర్షియల్ వేలో ఎవరు వేయలే. అనదర్ థింగ్ ఏంటంటే నేను వేసిన అన్నీ కూడాను అల్ట్రా హై డెన్సిటీ మెథడ్లో వేసాను. మామూలుగా ఒక ఎకరంలో 2000 మొక్కలు వేస్తారు. ఇక్కడ నేను వేసింది 6000 మొక్కలు వేసాను. అంటే 18000 మొక్కలు 3 ఏకర్స్లో వేసాను. మొత్తం నా ల్యాండ్ ఏంటంటే 7 ఏకర్స్ 5 గుంటాస్. దీంట్లో 3 ఎకరాలు నేను డ్రాగన్ వేసాను, 3 ఎకరాలు యాపిల్ అండ్ ఖర్జూరా. యాపిల్, ఖర్జూరా 2 అల్ట్రా హై డెన్సిటీ. నార్మల్గా ఖర్జూరా ఏంటంటే 30 ఫీట్కి ఒకటి వేస్తుంటారు. నేను ఇక్కడ చేసింది ఏంటంటే 20 ఫీట్ మెయింటైన్ చేశాను. మళ్ళీ మధ్యలో ఒక బెడ్ వేసి 20 ఫీట్లో సగంలో 10 ఫీట్లో బెడ్ వేసి నేను యాపిల్ ప్లాంట్స్ వేసాను. చెరువు మట్టి, తర్వాత కోళ్ళ ఎరువు, నెక్స్ట్ పశువుల ఎరువు, ఈ 3 జేసీబీతో మిక్స్ చేసి కొన్నాళ్ళు పెట్టి తర్వాత నేను బెడ్లు ఫామ్ చేశాను. యాపిల్ మొక్కకి మధ్యన 5 ఫీట్లో పెట్టాను నేను.
నార్మల్గా అయితే డిస్టెన్స్ మినిమం 20 feet అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. 5 feet పెట్టడానికి కారణం ఏంటంటే 5 feet మొక్క పెట్టి దానికి కావాల్సిన న్యూట్రిషన్ కనుక ఇవ్వగలిగితే మనకి సేమ్ ఈల్డ్ వస్తుందనేది నా కాన్సెప్ట్. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందనేది నా ధీమా ఉంది. మనకి నార్మల్గా అయితే కోల్డ్ వెదర్ కావాలి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఒక 3 వెరైటీస్ డెవలప్ చేశారు. 3 వెరైటీస్ ఏంటంటే ఒకటి అన్నా అనేది, రెండోది డార్సెట్ గోల్డ్, మూడోది హెర్మన్ 99. ఈ 3 వెరైటీస్ మన హాట్ క్లైమేట్లో కూడా వస్తాయి. జెనెటిక్ చేంజెస్ చేశారు ఇది. ఆ 3 ఉన్నాయి నా దగ్గర వెరైటీస్. ఇది ఓన్లీ 1.5 year అండి. ఈ 1.5 yearలోనే గ్రోత్ బ్రహ్మాండంగా వచ్చింది. మొక్క కాస్ట్ నాకు అప్పుడు పడింది 400 పడిందండి. మేము మహారాష్ట్ర నుంచి తెచ్చాము. బట్ ఇది కనుక సక్సెస్ అయితే కనుక నా ఐడియా ఏంటంటే మనం మొత్తం తెలంగాణలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి తెగుళ్ళు వచ్చేటోటికి ఫిట్స్ వస్తాయి. స్టెమ్ బోరర్ ఉంది. రీసెంట్గా నేను ఫేస్ చేసింది స్టెమ్ బోరర్. స్టెమ్ బోరర్కి 3 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నాం మేము. నెక్స్ట్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ గొంగళ పురుగు వస్తుంది. వీటిని కంట్రోల్ చేయొచ్చు మనం. అంటే మరీ నేను ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే వాడట్లేదు. ఈవెన్ ఫెర్టిలైజర్స్ కూడా చాలా లో డోసెస్ వాడుతున్నాను ప్రస్తుతానికి. ఈ క్రాప్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు 1.5 yearలో పూత, తర్వాత మనకి పింద కూడా వస్తుంది. ఈ సంవత్సరం మరి అది ఎంతవరకు ఉంటుంది, ఫాలో అవుతుందా ఏంటనేది చూడాలి. ఏదో చెట్టుకు 1-2 కాయలు ఏమైనా మిగలొచ్చేమో కానీ, బట్ నెక్స్ట్ ఇయర్ నేను కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. 3rd year నుంచి ఐ థింక్ కమర్షియల్ వేలో మనం దీన్ని తీసుకోవచ్చు. దిస్ మై ఐడియా. దీనికి పెట్టుబడి చూస్తే ఎకరానికి దాదాపు ఒక 10-15 lakhs ఖర్చు పెట్టుంటాను నేను. ఎందుకంటే మట్టి నుంచి చూసుకుంటే, బెడ్ పోసే మెటీరియల్ దగ్గర నుంచి చూసుకుంటే, సపోర్ట్ సిస్టము, మల్చింగ్ ఇప్పుడే చేస్తున్నాను నేను. మల్చింగ్, డ్రిప్ సిస్టము ఇవన్నీ చూస్తే 30 lakhs ఈజీగా అవుతుందండి. అన్నిటికంటే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేసేది మార్కెటింగ్ సిస్టము, స్టోరేజ్ సిస్టము, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. రేపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ కనుక, ఓకే రైతులు కష్టపడతామండి, దిర్ ఇస్ నో డౌట్. కానీ ఎండ్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవటంలోనూ, లేకపోతే ఎండ్ ప్రోడక్ట్ని ఒక ప్రోడక్ట్గా తయారు చేయటం అనేది, ఇదర్ జ్యూసెస్ కానీ, లేకపోతే స్లైసెస్ కానీ, లేకపోతే ఇంకో విధంగా కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్స్, ఇటువంటివి కనుక మాకు హెల్ప్ చేస్తే రైతులకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్. భిన్న పంటల సాగుకు జహీరాబాద్ ప్రాంతం అత్యంత అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ విస్తరణాధికారి చెబుతున్నారు. మా జహీరాబాద్ ప్రాంతం వచ్చేసి ఎర్ర భూములు, లాటరైట్ సాయిల్స్ ఉంటాయి. ఇక్కడ విభిన్న పంటలకు నిలవని చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్రూట్ క్రాప్స్ ఈ జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేస్తారు. గత సంవత్సరం చూస్తుంటే డ్రాగన్ ఫ్రూట్ను కూడా కొందరు రైతులు సాగు చేయడం జరిగింది. ఆపిల్ పంటను కూడా ఈ జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేయడము చాలా గొప్ప విషయము. మహారాష్ట్ర నుంచి అక్కడ వేరే దూరతో ప్రాంతాల నుంచి 3 రకాల యాపిల్ వెరైటీస్ తీసుకొచ్చి 1.5 year కింద సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మేము చూసినాము పూత కాత దశలో ఉంది. ఈసారి పూత కాత నిలబడుతుందా లేదా అని చూసి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3వ సంవత్సరం లేదా 4వ సంవత్సరం నుంచి పంట దిగుబడి రావచ్చని అంచనాలతోటి ఉన్నారు. పంటల సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రభుత్వం తరపు నుంచి సరైన తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.